ట్రాక్ పైన వీడు ప్రకటించిన ప్రళయము నెక్స్ట్ 5 అవర్స్లో కళ్ళకు కట్టినట్టు చూపించాడు నాకైతే రన్ రూపంలో. జర్నీ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది, ఎక్స్పీరియన్స్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. గాయ్స్ ఎలా ఉన్నారు అందరూ? ప్రేక్షకులందరికీ తిరిగి మళ్ళీ జర్నీ వయా జంక్షన్స్కి స్వాగతం. మరొక ఇంట్రెస్టింగ్ వ్లాగ్ చేయడానికి మనమైతే నిత్యం బిజీగా ఉండే మన సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాము. ఈరోజు మనం ఒక వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ట్రైన్స్ ఆఫ్ తెలంగాణలో అయితే మనం ట్రావెల్ చేయబోతున్నాము. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసే ఉంటారు. మనం ట్రావెల్ చేస్తున్న ట్రైన్ నెంబర్ వచ్చి 12757 సికింద్రాబాద్ నుంచి సిర్పూర్ కాగజ్ నగర్ వెళ్ళే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో ఎండ్ టు ఎండ్ అయితే ఈరోజు మనం ట్రావెల్ చేయబోతున్నాము. అండ్ ఇది ఒక ఇంపార్టెంట్ ట్రైన్ అన్నమాట, మనకి తెలంగాణలో సూపర్ ఫాస్ట్ కేటగిరీ కింద అయితే వస్తుంది. సో ఈ ట్రైన్ గురించి అయితే మనం చాలా విషయాలు అయితే మాట్లాడుకోవాలి. సో మనం అయితే వన్స్ లోపలికి వెళ్ళిపోయి మిగతా విషయాలు అయితే మాట్లాడుకుందాము. ఈ సికింద్రాబాద్ స్టేషన్ చూపిద్దామన్నా కూడా మ్యాసివ్ అప్గ్రేడేషన్లో అయితే ఉంది. సో ఇంకా కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుందన్నమాట. సో వన్స్ మనకి స్టేషన్ ఫుల్ అందుబాటులోకి వచ్చేసాక మనమైతే ఆ రోజు వచ్చేసి ఒక ట్రైన్ వ్లాగ్ అయితే చేద్దాము. సో ఆ రోజు అయితే స్టేషన్ పూర్తిగా చూపిస్తాను మీకు. మనమైతే ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాం. లోపలికి వెళ్ళిపోయాక మిగతా విషయాలు అయితే మాట్లాడుకుందాము. ఈరోజు మనం ట్రావెల్ చేస్తున్న ట్రైన్ వచ్చేసి ఒక సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ట్రైన్స్ ఆఫ్ తెలంగాణ విచ్ కవర్స్ ద మేజర్ పార్ట్ ఆఫ్ తెలంగాణ అనమాట. సో ఇది వచ్చేసి ఒక సూపర్ ఫాస్ట్ కేటగిరీ కింద అయితే వస్తుంది. అండ్ కాన్సెప్ట్ కనుక చూసుకుంటే ఇంటర్సిటీ ట్రైన్లకు ఉండే కాన్సెప్ట్ అయితే ఉంటుంది. మార్నింగ్ మనకి 8:20కి సికింద్రాబాద్ నుంచి అయితే డిపార్ట్ అవుతుంది. డిపార్ట్ అయ్యి మధ్యాహ్నం 1:40కి అంతా సిర్పూర్ కాగజ్ నగర్కి అయితే వెళ్ళిపోతుంది. మళ్ళీ అక్కడ ఒక 1 అవర్ 10 మినిట్స్ హాల్టింగ్ తర్వాత మనకైతే రిటర్న్ బ్యాక్ అయితే వచ్చేస్తుంది సికింద్రాబాద్కి నైట్ 8:39కి అంతా. సో ఇంటర్సిటీ కాన్సెప్ట్ ఉన్న ఒక సూపర్ ఫాస్ట్ ట్రైన్ ఇది. మనకైతే ఎర్లీ మార్నింగ్ 4:35కి హైదరాబాద్ డెక్కన్ నాంపల్లి నుంచి ఒక ఇంటర్సిటీ ట్రైన్ అయితే ఉంది సిర్పూర్ కాగజ్ నగర్కి. అండ్ ఇప్పుడు మనం ట్రావెల్ చేస్తున్న సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అండ్ ఈవినింగ్ భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ అయితే ఉంటుంది. ఈ మూడు వచ్చి సేమ్ సిర్పూర్ కాగజ్ నగర్కే వెళ్తాయి. సో కాగజ్ నగర్ బల్ల అంటే కోసేసుకుంటారు ఇక్కడ జనాలు, అంత ఫ్యాన్ బేస్ అయితే ఉంది. సో చాలా ఇష్టం అనమాట ఇక్కడ జనాలకి ఆ ట్రైన్స్ అంటే. సో మనమైతే ప్లాట్ఫామ్ 1కి అయితే వెళ్ళిపోదాం. మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ 1 మీద రెడీగా ఉంది. అక్కడికి వెళ్ళిపోయాక మిగతా విషయాలు అయితే మాట్లాడుకుందాము. పెద్ద కన్ఫ్యూజన్ అయితే అక్కర్లేదు, మన ట్రైన్ ఎప్పుడు ప్లాట్ఫామ్ 1 మీదే ఉంటుంది. నేనైతే వెళ్తున్నాను లోకో చూద్దామని. సో నేనైతే ఏ లోకో లింక్ అసైన్ అయింది మనకి ఈరోజు అని మీకైతే చూపిస్తాను. ఈరోజు మనల్ని పుల్ చేయబోయే లోకో 30290 WAP7 లాలాగూడ లోకో షెడ్కి సంబంధించిన లోకో. సో లోకో అయితే మెరిసిపోతుంది కొత్తగా. లోకో లింక్ అయితే చూశారు కదా. నేనైతే ఇప్పుడు మన కోచ్కి అయితే వెళ్తున్నాను. ఈరోజు మనం ట్రావెల్ చేస్తున్న కోచ్ వచ్చేసి ఏసీ చైర్ కారు C125 సీట్ అయితే వచ్చిందనమాట, విండో సీటు అది వచ్చేసి. సో ఏ సీట్ అయితే ఏముందిలే, మనం ఎలాగో డోర్ దగ్గరే ఉంటాం కాబట్టి సో అది పెద్ద విషయం ఏం కాదు. అండ్ నేను మీకు ఇందాక చెప్పాను కదా మనకి మార్నింగ్ 4:35కి ఒక ఇంటర్సిటీ అయితే ఉంటుందని. సో వాడు వచ్చేసి ICF కోచెస్తో రన్ అవుతాడు అనమాట. వాడికి వచ్చేసి 110 MPS అయితే ఉంటుంది. అండ్ మన ట్రైన్ వచ్చేసి LHB కోచెస్తో రన్ అవుతుంది. సో మనకు వచ్చి 130 MPS అయితే ఉంటుంది. సో ఈ రెండు ట్రైన్లు రన్ విషయానికి వస్తే బ్రదర్స్ ఆఫ్ డిస్ట్రక్షన్ లాగైతే ఉంటారు ట్రాక్ మీద. అది మనకి అఖండ సినిమాలో ఇద్దరు బాలకృష్ణలు ఉన్నట్టు వాడు ప్రకృతి వీడు ప్రళయం అనమాట. సో ఆ రేంజ్లో ఉంటుంది రన్ను ఈ రెండు ట్రైన్లకి. సో నేనైతే ఇప్పుడు నా కోచ్ దగ్గరికి అయితే వెళ్తున్నాను, ఎక్కడో వెనకాల ఉందన్నమాట. సో మనమైతే కోచ్ దగ్గరికి వెళ్ళి బ్యాగ్ లోపల పడేసి ట్రైన్ యొక్క టెక్నికల్ స్టఫ్ అయితే మాట్లాడుకుందాం. నేనైతే మన బ్యాగ్ అయితే లోపల పెట్టేశాను. సో మనమైతే ఏసీ చైర్ కార్లో ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి మనకి 2:3 సీటింగ్ అయితే ఉంటుంది, అన్ని ఏసీ చైర్ కార్ కోచెస్కున్నట్టే. సో ఇప్పుడైతే మనం ట్రైన్ యొక్క ఇనాగ్రేషన్ అండ్ టెక్నికల్ స్టఫ్ అయితే మాట్లాడుకుందాము. మన ట్రైన్ ఇనాగ్రేషన్ వచ్చేసి 1988 May 1లో అయితే జరిగింది. అండ్ టెక్నికల్ డీటెయిల్స్ గురించి కనుక చూసుకుంటే మన ట్రైన్ టోటల్గా ట్రావెల్ చేసే డిస్టెన్స్ వచ్చేసి 296 కిలోమీటర్స్ అనమాట, సోర్స్ నుంచి డెస్టినేషన్ వరకు. అండ్ తీసుకుంటున్న సమయం వచ్చేసి 5 గంటల 20 నిమిషాలు. అండ్ వీటి మధ్య హాల్స్ కనుక చూసుకుంటే మనకి 14 హాల్ట్లు అయితే ఉన్నాయి సోర్స్ డెస్టినేషన్ మినహాయిస్తే. అండ్ మన ట్రైన్కి ఉన్న యావరేజ్ స్పీడ్ వచ్చేసి 56 అయితే ఉంది. అన్ని సూపర్ ఫాస్ట్ ట్రైన్లకు ఉండాల్సిన యావరేజ్ స్పీడ్ అయితే మన ట్రైన్కి కూడా ఉంది. సో ఇది మన ట్రైన్ టెక్నికల్ డీటెయిల్స్ అయితే. మనకైతే డిపార్చర్కి ఇంకొక 15 మినిట్స్ అయితే ఉంది. జనరల్గా మా ఫెలో రైల్ ఫ్యాన్స్ మధ్యన డిస్కషన్స్లో ఈ ట్రైన్ టాపిక్ వచ్చినప్పుడు రన్ అయితే చాలా ఫెంటాస్టిక్గా ఉంటుందని అయితే చెప్పారు. నేనైతే ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఈరోజు మనం అదైతే ఎక్స్పీరియన్స్ చేద్దాం, రన్ ఎలా ఉంటుందో చూసుకుందాము. సో మనకైతే డిపార్చర్కి కరెక్ట్గా ఇంకో 10 నిమిషాలు అయితే ఉంది. ఆన్ టైం డిపార్చర్ ఖచ్చితంగా ఇస్తాడని తెలుసు. మనమైతే డిపార్చర్లు అయితే కలుద్దాము. ఎగ్జాక్ట్ 8:20కి అయితే మనకి ఆన్ టైం డిపార్చర్ అయితే పడిపోయింది సికింద్రాబాద్ నుంచి.
ఫ్లాట్ 130తో కుమ్మేసుకోవటమే ఈరోజు రన్ అయితే. మ్యాండేటరీ బ్రేక్ టెస్ట్. సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ చేసిన లాగా ఎప్పుడు సూపర్ హిట్టే. జాగ్రత్తరా బాబు. డబల్ ధమాకా 2 P7లు 30405 WAP7 39245 లాలాగూడ WAP7. మన కోసమే హాంకింగ్ వేసినట్టున్నాడు. పద్మావతి ఎక్స్ప్రెస్. మనకైతే మౌలాలి లూప్ స్కిప్ పడింది. పద్మావతి ఎక్స్ప్రెస్ అయితే ఎంటీ రేక్ మెయిన్ లైన్ పైన ఉంది. అబ్బా సో 12 కిలోమీటర్లు క్లియర్ చేసిన తర్వాత మనం అయితే 15 నిమిషాలు లేట్గా మన ఫస్ట్ షెడ్యూల్ హాల్ట్ అయిన చర్లపల్లికి అయితే వచ్చేసాము. సో మీరు చూసుకోనుంటే మనకి మౌలాలిలో లూప్ స్కిప్ అయితే పడింది పద్మావతి మెయిన్ లైన్ ఆక్యుపై చేయడం వల్ల. సో మనకి అది అయితే స్లో లూప్ స్కిప్ అయితే పడింది. సో దానివల్ల మనకైతే డిలే అయిందనమాట ఒక 5-10 నిమిషాలు. అండ్ మనమైతే ఇప్పుడు చర్లపల్లి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే ఉంది. మనకి ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ అయితే 8:40కి చర్లపల్లి నుంచి డిపార్చర్ పడాలి. సో అది ఇంకా డిపార్చర్ పడలేదు. ఇప్పుడు టైం వచ్చి 8:50 అయితే అయింది. మనకు 1 మినిట్ హాల్టే ఉండబోతుంది ఇక్కడ. సో మనకైతే సిగ్నల్ అయితే దొరికింది. మనమైతే డిపార్ట్ అయిపోతున్నాము చర్లపల్లి నుంచి.
ఉదయించిన సూర్యుని చూసి ఉరకలేస్తున్న కాగజ్ నగర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే 46 కిలోమీటర్లు క్లియర్ చేసుకొని భువనగిరి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసింది. ఇక్కడికి రావాల్సిన టైం కంటే మనం 18 నిమిషాలు డిలేతో అయితే వచ్చాము. సో చర్లపల్లి నుంచి క్లియర్ అయిన తర్వాత రన్ అయితే ఫెంటాస్టిక్గా ఉంది. మనకి చర్లపల్లి నుంచి భువనగిరి స్ట్రెచ్లోనే నాకైతే అర్థమైపోయింది ఈ ట్రైన్ రన్ ఎలా ఉండబోతుందో. మనకైతే చర్లపల్లిలో ఆన్ టైం డిపార్చర్ ఇవ్వకుండా ఈస్ట్ కోస్ట్ కానీ మనం డిపార్ట్ అయ్యాక వాడికి డిపార్చర్ అయితే దొరికింది. సో మనకైతే ఇక్కడ 1 మినిటే హాల్టింగ్ ఉంటుంది. 1 మినిట్ తర్వాత మనమైతే డిపార్ట్ అయిపోతాము భువనగిరి నుంచి. సో మనకు వచ్చి ఇది మెయిన్ లైన్ డిపార్చర్ అనమాట. సో యాక్సలరేషన్ అనేది ర్యాపిడ్గా ఉంటుంది. సో ఎవరన్నా దిగితే కరెక్ట్గా అయితే ఎక్కేసేయండి. సో గార్డ్ గారు అయితే మనకి విజిల్ వేసేసారు. మనమైతే డిపార్ట్ అయిపోతున్నాము భువనగిరి నుంచి. అది మెయిన్ లైన్ డిపార్చర్ యాక్సలరేషన్ అలా ఉంటుంది. కొట్టు, నువ్వు కొట్రా చూసుకుందాం. భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ సో 23 కిలోమీటర్లు భువనగిరి నుంచి క్లియర్ చేసుకున్న తర్వాత మనమైతే ఆలేరు రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. ఇక్కడికి రావాల్సిన దానికంటే మనం 30 మినిట్స్ డిలేతో అయితే వచ్చాము. రన్ ఫెంటాస్టిక్గా ఉంది. కానీ డిలే ఎందుకైంది అని కనుక చూసుకుంటే మనకి భువనగిరి నుంచి ఆలేరుకి 23 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఈ 23 కిలోమీటర్లు క్లియర్ చేయడానికి కేవలం 9 మినిట్స్ అనమాట. సో ఈ 9 మినిట్స్లో 23 కిలోమీటర్స్ అనేది ఇంపాసిబుల్. సో అందుకని మనకైతే అడిషనల్ డిలే అయితే వచ్చింది ఇక్కడికి. సో రన్ అయితే చాలా బాగుంది. జర్నీ కూడా చాలా పీస్ఫుల్గా అయితే అయిపోతుంది. మనకి చర్లపల్లి నుంచి సిర్పూర్ కాగజ్ నగర్ వరకు 130 పర్మిషన్ అయితే ఉంటుంది. సో దానికి తగ్గట్టే రన్ను 130లో అయితే క్రూజ్ చేసుకుంటూ వస్తున్నాడు. చాలా ఫెంటాస్టిక్గా ఉంది రన్ను. మనకైతే ఆలేరులో కేవలం 1 మినిటే హాల్టింగ్ ఉంటుంది. 1 మినిట్ హాల్ట్ తర్వాత మనమైతే డిపార్ట్ అయిపోతాం ఆలేరు నుంచి. మంచి జింగులు అయితే ఉన్నాయి అప్కమింగ్. మనకి కోనార్క్ ఎక్స్ప్రెస్ అండ్ కాకతీయ ఎక్స్ప్రెస్ ఇవైతే ఉన్నాయి. మనమైతే డిపార్ట్ అయిపోతున్నాం ఆలేరు నుంచి.
83 కిలోమీటర్లు క్లియర్ చేసుకున్న తర్వాత మనమైతే జనగాం రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. ఇక్కడికి రావాల్సిన టైం కంటే మనం 30 మినిట్స్ డిలేతో అయితే వచ్చాము. సో సేమ్ డిలే అయితే కంటిన్యూ అవుతుంది. సో మీరు ఇందాక చూసుకోని ఉంటే పెంబర్తిలో కాకతీయ ఎక్స్ప్రెస్ అయితే లూప్ అయి ఉన్నాడు, వెనకాల వేటాడుతున్నాడు కొనార్క్ ఎక్స్ప్రెస్. సో వాడైతే ఓటీ కొడతాడు ఆ కాకతీయ అని. సో మనకైతే ఇక్కడ జనగాంలో 1 మినిటే హాల్ట్ ఉంటుంది. సో మనకి అన్ని స్టేషన్స్లో 1 మినిట్ హాల్టే అనమాట మన ట్రైన్కి. 1 మినిట్ హాల్ట్ తర్వాత మనమైతే డిపార్ట్ అయిపోతాము జనగాం నుంచి. సో నెక్స్ట్ మనకైతే వచ్చి గన్పూర్ రైల్వే స్టేషన్లో కూడా హాల్ట్ అయితే ఉంది. సో దాని తర్వాత మనమైతే కాజీపేటకి అయితే వెళ్ళిపోతాము. అండ్ క్రౌడ్ చూసుకుంటే యావరేజ్గానే ఉన్నారు. సో అంత హెవీ క్రౌడ్ అయితే ఏం లేదు. అండ్ ఈరోజు ఈ ట్రైన్లో మన జర్నీ అయితే చాలా బాగుంది. సో నేనైతే ఒక విషయం అయితే భయపడ్డాను, మనకి ఈ సెక్షన్లో ఎక్కువ మెయిన్ లైన్లో గూడ్స్ అయితే ఆక్యుపై చేసేసి మనకి లూప్ స్కిప్ అయితే ఇస్తూ ఉంటాడు రెగ్యులర్గా. సో అలాంటి పంచాయతీ అయితే ఏం లేదు ఈరోజు. సో రన్ అయితే చాలా స్మూత్గా పీస్ఫుల్గా అయితే జరిగిపోతుంది. సో మనకైతే ఇక్కడ స్టార్టర్ దొరికేసింది, మనమైతే డిపార్ట్ అయిపోతున్నాము జనగాం నుంచి. సో 111 కిలోమీటర్స్ క్లియర్ చేసుకున్న తర్వాత మన కాగజ్ నగర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే గన్పూర్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసింది. ఇక్కడికి రావాల్సిన దానికంటే మనం 33 మినిట్స్ డిలేతో అయితే వచ్చాము. మనకి స్టేషన్ ముందైతే ఒక టీఎస్ఆర్ అయితే పడింది. అండ్ రన్ కనుక చూసుకుంటే చాలా బాగుంది, 120, 125 ప్లస్లో అయితే క్రూజ్ అవుతూ వెళ్తున్నాడు. 1 మినిట్ తర్వాత మనకైతే గార్డ్ గారు జెండా ఊపుతారు. ఏదో ట్రాక్ మీద వీడు చేసే వైలెన్స్కి సింబాలిక్గా ఆయన పచ్చ జెండా ఊపుతారు. మనమైతే డిపార్ట్ అయిపోతున్నాము గన్పూర్ నుంచి. అండ్ ఇంకోటి ఏంటంటే మా రైల్ ఫ్యాన్స్ అయితే నాకు చెప్పారు ఇక్కడ D1 కోచ్లో అయితే ఫ్లాట్ వీల్ సౌండ్ బాగా వస్తుందని. సో నేను అందుకని D1కి అయితే వచ్చి రికార్డ్ చేస్తున్నాను. ఫ్లాట్ వీల్ సౌండ్ అయితే చాలా బాగుంది. మనకు ఆ రోజు శాతవాహనాలో ఏ ఫ్లాట్ వీల్ సౌండ్ అయితే వచ్చిందో ఆ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. ఒకసారి కనుక్కోరాదు కరెక్ట్ ఎఫెక్ట్ ఎంతో. ఎవరు పోతుంది కదా, ఒకసారి కనుక్కోరాదు. ఎవరు అంటే నేను ఏమనుకున్నా అంటే నువ్వు జెన్యున్ ఉంటావు నాకు తెలిసి విషయం. అంటే ఆల్రెడీ 1-2 సిట్టింగ్ ఏమన్నా అయిందాక గాడి ఎంతవరకు వస్తున్నాయి, ఎంతవరకు వస్తుండొచ్చు అని ఒక ఐడియా. సో 131 కిలోమీటర్లు క్లియర్ చేసుకున్న తర్వాత మనం అయితే కాజీపేట్ జంక్షన్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. సో ఇప్పటి వరకు మనం ఆగిన అన్ని స్టేషన్స్లో చూసుకుంటే మనకి ఇదే కొంచెం పెద్ద స్టేషన్ అనమాట. ఇది ఒక జంక్షన్ రైల్వే స్టేషను. మనకి ఇక్కడ 2 మినిట్స్ అయితే హాల్ట్ ఉంటుంది. అండ్ డిలే కనుక చూసుకుంటే మనకైతే డిలే కవరేజ్ అయితే జరిగింది కాజీపేట్కి ఒక 10 మినిట్స్. ఇక్కడ నుంచి మన రూటే వేరనమాట. సో మన ట్రైన్ వచ్చేసి కంప్లీట్గా లెఫ్ట్ సైడ్ అయితే డైవర్ట్ అయిపోయి జీటీ మెయిన్ లైన్లోకి అయితే ఎంటర్ అవుతాము మనము. సో ఇక్కడ నుంచి రన్ ఎలా ఉంటుందో చూసుకోవాలి. సో కాజీపేట్ ఎందుకు జంక్షన్ అయిందో నేను ఆల్రెడీ మీకు చెప్పాను. మనకి ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ కనుక వెళ్ళిపోతే జీటీ మెయిన్ లైన్ బల్లార్ష నాగపూర్ వైపు అయితే వెళ్ళిపోతాము. అండ్ స్ట్రైట్గా కనుక వెళ్ళిపోతే వరంగల్ ఖమ్మం మీదుగా విజయవాడ అయితే వెళ్ళిపోతాము. మనం ఆ రోజు శాతవాహన ఎక్స్ప్రెస్లో ఆ రూట్లోనే వెళ్ళామన్నమాట. సో ఈరోజు అయితే మనకి ఇక్కడ నుంచి డిఫరెంట్ రూటు.
సో సెకండ్ ప్లాట్ఫామ్ మీద అయితే నాగపూర్ నుంచి సికింద్రాబాద్ వెళ్ళే వందే భారత్ అయితే ఉంది. ఒకసారి అదైతే మనం క్యాప్చర్ చేసుకుందాం. ఇప్పుడే డిపార్ట్ అయ్యాడు వాడు కాజీపేట నుంచి. అసలు జర్నీ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది, ఎక్స్పీరియన్స్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఎప్పుడు సికింద్రాబాద్లో మొదలయ్యాడో ఎప్పుడు కాజీపేటకు వచ్చాడో అసలు తెలియలేదు. మనకైతే కాజీపేట నుంచి స్టార్టర్ సిగ్నల్ అయితే దొరికేసింది. మనమైతే రెడీగా ఉన్నాం డిపార్ట్ అవ్వడానికి. వ్లాగ్ అయితే కంటిన్యూ చేసుకుందాం. మనమైతే కంప్లీట్గా లెఫ్ట్ సైడ్ అయితే కరువు తీసుకుంటున్నాం టువర్డ్స్ బల్లార్షా నాగపూర్ లైన్ వైపు. ఇది వచ్చేసి జీటీ మెయిన్ లైన్. మనమైతే 155 కిలోమీటర్లు క్లియర్ చేసుకున్న తర్వాత ఉప్పల్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. ఇక్కడికి రావాల్సిన దానికంటే మనం 30 మినిట్స్ డిలేతో అయితే వచ్చాము. సో ఈ డిలే కాజీపేట నుంచి మనకి ఎందుకు పెరిగింది అని కనుక చూసుకుంటే కాజీపేట టౌన్ అండ్ కాజీపేట ఈ క్యాబిన్ అయితే చాలా స్లోగా స్కిప్ చేశాడు. అండ్ తర్వాత మనకైతే హసన్పర్తి రోడ్ని అయితే మంచి స్పీడ్లో అయితే స్కిప్ కొట్టాడు అనమాట. మారింది లైన్ మాత్రమే, రన్ కాదని చెప్పి చూపించాడు హసన్పర్తి స్కిప్తో. సో మనకైతే మళ్ళీ ఈ 1 మినిట్ హాల్ట్లు అయితే మొదలయ్యాయి. సో మనకి ఇక్కడ కేవలం 1 మినిట్ హాల్ట్. సో ఏ మాట్లాడినా ఈ 1 మినిట్లోనే మాట్లాడేయాలి పర్ఫెక్ట్గా. సో మనకైతే డిపార్చర్ అయితే పడిపోతుంది, మనకి రెడీగా ఉంది డిపార్ట్ అవడానికి. సో మీకు వినపడిందో లేదో మనకైతే ఆల్రెడీ విజిల్ పడిపోయింది, స్టార్టర్ సిగ్నల్ కూడా దొరికేసింది. వీఆర్ రెడీ టు డిపార్ట్ ఫ్రమ్ ఉప్పల్ స్టేషన్. డాడీ ఎటున్నావు? అటే రావాలా? పనున్నా అక్కడ. సో ఉప్పల్ నుంచి కేవలం 12 కిలోమీటర్లు క్లియర్ చేసుకున్న తర్వాత మనమైతే జమ్మికుంట రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే అరైవ్ అయ్యామన్నమాట. సో మనకి ఇక్కడ 2 మినిట్స్ అయితే హాల్ట్ ఉంటుంది. అండ్ మనం ఇప్పుడు స్లాట్ గురించి కనుక చూసుకుంటే మనమైతే కంప్లీట్గా ఫ్రీ స్లాట్లు అయితే ఉన్నాము. మన ముందు ఒక 30 కిలోమీటర్ల వరకు అసలు ఏ ట్రైను లేదు. అండ్ వెనకాల కనుక చూసుకుంటే సికింద్రాబాద్ దానాపూర్ అయితే ఉంది. వాడు ఇప్పుడే కాజీపేట నుంచి అయితే డిపార్ట్ అవుతున్నాడు. సో డిస్టెన్స్ అయితే బాగానే ఉంది, మనకైతే ఓటీ ఏం పడదు, మనమైతే వెళ్ళిపోతాము కాగజ్ నగర్కి. అండ్ క్రౌడ్ గురించి కనుక చూసుకుంటే డీసెంట్ క్రౌడ్, మరీ హెవీ క్రౌడ్ అయితే ఏం లేదు. అండ్ నేను నోటీస్ చేసింది ఏంటంటే మెజారిటీగా వచ్చే కొద్ది స్టేషన్స్లో క్రౌడ్ అయితే దిగిపోతున్నారు ఎక్కే క్రౌడ్ కంటే. సో రోజు ఇలానే ఉంటుందో మరి ఈరోజు ఇలా ఉందో నాకైతే తెలీదు. సో క్రౌడ్ విషయంలో ఇదైతే నేను నోటీస్ చేశాను. మనమైతే ఆల్రెడీ ఇక్కడికి వచ్చి 1 మినిట్ అయితే అయిపోయింది, మనకైతే డిపార్చర్ పడిపోతుంది. సో మనమైతే ట్రైన్ ఎక్కేద్దాం.
187 కిలోమీటర్లు క్లియర్ చేసిన తర్వాత మనమైతే ఓడెల అనే స్టేషన్కి అయితే వచ్చేసాము. సో 2 హాల్టింగ్ స్టేషన్స్ మధ్యన 10 కిలోమీటర్లు అయినా ఉండని 20 కిలోమీటర్లు అయినా ఉండని నేను మాత్రం ఇలాగే పరిగెడతా అని మెంటల్ గాడు వీడు. మనకైతే ఇక్కడ 1 మినిటే హాల్ట్ ఉంటుంది. సో డిలే కనుక చూసుకుంటే కేవలం 23 నిమిషాలు డిలే అనమాట. మనకి జమ్మిగుంట నుంచి ఓడలకి కనుక చూసుకుంటే 20 కిలోమీటర్లు అయితే ఉంది. ఈ 20 కిలోమీటర్లు కేవలం 12 నిమిషాల్లో కొట్టాడు ఈ మెంటల్ గాడు. సో ఆ రేంజ్లో ఉంది రన్ను. ఇంకా మీరే ఊహించుకోండి ఎలా ఉందో. మనకైతే డిపార్చర్ అయితే పడిపోయింది ఓడల నుంచి. నేను మీకు ఇందాక చెప్పా కదా దిగిపోయే క్రౌడే ఎక్కువ ఉన్నారు అని. సో మీరే చూడండి. రెండు 207 కిలోమీటర్లు క్లియర్ చేసుకున్న తర్వాత మనం అయితే పెద్దపల్లి జంక్షన్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. ఇది ఒక జంక్షన్ రైల్వే స్టేషన్ అండి. సో మీరు కానీ ముందు చూసుకోని ఉంటే మనకి లెఫ్ట్ సైడ్ నుంచి అయితే వచ్చి ఒక ట్రాక్ అయితే జాయిన్ అయింది మన ఈ జీటీ మెయిన్ లైన్లో. సో అది వచ్చేసి కరీంనగర్ లైన్ అనమాట. మనమైతే ఇక్కడికి రావాల్సిన దానికంటే 25 మినిట్స్ డిలేతో అయితే వచ్చాము. మనకి ఇక్కడ కేవలం 1 మినిటే హాల్ట్ ఉంటుంది. సో మన జర్నీ కనుక చూసుకుంటే ఇంకొక 90 కిలోమీటర్స్ అయితే పెండింగ్ ఉంది. అండ్ ఆగాల్సిన హాల్ట్లు కనుక చూసుకుంటే ఒక 4 అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి మనకి రామగుండం అండ్ తర్వాత మంచిర్యాల, రవీంద్రకని అండ్ బెల్లంపల్లి అయితే ఉంది. ఆ తర్వాత మనమైతే సిర్పూర్ కాగజ్ నగర్కి అయితే వెళ్ళిపోతాము. సో మనకైతే ఇక్కడ స్టార్టర్ అయితే పడిపోయింది. మనమైతే రెడీగా ఉన్నాము డిపార్ట్ అవ్వడానికి పెద్దపల్లి నుంచి. రెండు 224 కిలోమీటర్లు క్లియర్ చేసుకున్న తర్వాత మనమైతే రామగుండం రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. సో ఈ రామగుండం అనేది వెరీ ఇంపార్టెంట్ ప్లేస్ అనమాట తెలంగాణలో. మనకైతే వన్ ఆఫ్ ద మోస్ట్ లార్జెస్ట్ పవర్ ప్లాంట్స్లో ఒకటైన ఎన్టీపీసీ రామగుండం అయితే ఇక్కడే ఉంటుంది. సో ఎన్టీపీసీ అంటే నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ అనమాట. సో అది వచ్చేసి థర్మల్ పవర్ ప్లాంట్ అనమాట. అండ్ మనకి మేజర్ కోల్ మైనింగ్ అయితే కూడా ఇక్కడే జరుగుతుంది రామగుండంలో. సో మీ అందరికీ తెలిసిందే సింగరేణి ఉంటుంది. అండ్ మనకైతే ఇక్కడ 1 మినిటే హాల్ట్ ఉంటుంది. 1 మినిట్ తర్వాత మనమైతే డిపార్ట్ అయిపోతాము రామగుండం నుంచి. సో నాకైతే రామగుండంలో మంచి ఫ్రెండ్స్ అయితే ఉన్నారు. సో వాళ్ళ కోసం ఈ చిన్న క్లిప్ అయితే. సో పర్సనల్గా నాకైతే మంచి అటాచ్మెంట్ ఉంది ఈ రామగుండం రైల్వే స్టేషన్తో అండ్ ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్తో అయితే. సో మనకి నెక్స్ట్ అయితే గోదావరి రివర్ అయితే ఉంటుంది. సో గోదావరి రివర్ని అయితే మనం క్రాస్ చేస్తాము. సో మనకైతే డిపార్చర్ అయితే పడిపోయింది రామగుండం నుంచి.
238 కిలోమీటర్లు క్లియర్ చేసుకున్న తర్వాత మనమైతే మంచిర్యాల రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. అసలు స్టేషన్ ముందైతే ఆ గోదావరి రివర్ స్కిప్ కొట్టి ఒక చిన్న కర్వ్ కొట్టి మెయిన్ లైన్ అరైవల్ తీసుకున్నాడు. ఫెంటాస్టిక్గా ఉన్నింది. పీక్ రైల్ ఫ్యానింగ్ కంటెంట్ అనమాట. సో మనమైతే ఇక్కడికి రావాల్సిన దానికంటే 25 మినిట్స్ డిలేతో అయితే వచ్చాము. సో మన ట్రైన్కి ఇక్కడి నుంచి స్లాగ్ ఇంప్లిమెంటేషన్ అయితే ఉంటుంది. సో ఈరోజు ఆ స్లాగ్ ఇంప్లిమెంటేషన్తో అసలు పనే లేదు, పెద్ద డిలే లేదు. కాబట్టి మనకైతే ఇక్కడ మంచిర్యాలలో మళ్ళీ కేవలం 1 మినిటే హాల్ట్. 1 మినిట్ హాల్ట్ తర్వాత మనమైతే డిపార్ట్ అయిపోతాము మంచిర్యాల నుంచి. అండ్ ట్రైన్ అయితే పూర్తిగా ఖాళీ అయితే అయిపోయింది. ఇక్కడ మంచిర్యాలలో క్రౌడ్ అంతా దిగేశారు. సో మనకైతే మన ట్రైన్ అయితే డిపార్ట్ అవ్వడానికి అయితే రెడీగా ఉంది మంచిర్యాల నుంచి. నేనైతే ఇక్కడ నుంచి ఒక 5-10 మినిట్స్ అయితే రెస్ట్ తీసుకుంటాను లోపలికి వెళ్ళి. అండ్ మొబైల్ కూడా ఛార్జింగ్ పెట్టుకుంటాను. అండ్ రవీంద్రకని స్టేషన్ అయితే స్కిప్ చేయొచ్చు. సో ఏమనుకోకండి, నెక్స్ట్ ఎప్పుడైనా ఈ రూట్లో వచ్చినప్పుడు అయితే మనం కవర్ చేద్దాము. సో బెల్లంపల్లిలో అయితే నేను మళ్ళీ కలుస్తాను. మనకైతే 1 మినిట్ హాల్ట్ తర్వాత డిపార్చర్ అయితే పడిపోయింది మంచిర్యాల నుంచి. మెయిన్ లైన్ యాక్సిలరేషన్లో మాత్రం ఇరగొట్టేస్తున్నాడు అసలు. చూడ యాక్సిలరేషన్. మనమైతే మంచిర్యాల నుంచి ఓన్లీ 6 కిలోమీటర్స్ క్లియర్ చేసుకున్న తర్వాత రవీంద్రకని రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. సో డిలే అయితే సేమ్ డిలే కంటిన్యూ అవుతుంది. వీడేంట్రా రెస్ట్ తీసుకుంటా అని చెప్పి మళ్ళీ వచ్చేసాడు అనుకుంటున్నారా? సో నేను రావడానికి రీజన్ ఏంటంటే మనకి ఇప్పుడు ఆపోజిట్లో తెలంగాణ ఎక్స్ప్రెస్ అయితే జింగ్ అవబోతుంది. సో ఆ జింగ్ అయితే క్యాప్చర్ చేద్దామని చెప్పి నేనైతే వచ్చాను. మనకి ఇక్కడ రవీంద్రకనిలో కేవలం 1 మినిట్ హాల్టే. 1 మినిట్ హాల్ట్ తర్వాత మనమైతే డిపార్ట్ అయిపోతాము. సో ఇది వచ్చేసి మన యాంటీ పెనల్టిమేట్ హాల్ట్ అనమాట. సో నెక్స్ట్ వచ్చి బెల్లంపల్లి తర్వాత మనకి సిరిపూర్ కాగజ్ నగర్ అయితే వచ్చేస్తుంది. సో ఇప్పుడైతే మనం ఆ తెలంగాణ ఎక్స్ప్రెస్ జింగ్ అయితే తీసుకుందాము. Here comes SCR King. Telangana Superfast Express. మన పెనల్టిమేట్ హాల్ట్ అయిన బెల్లంపల్లి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. ఇక్కడికి రావాల్సిన టైం కంటే మనం 25 మినిట్స్ డిలేతో అయితే వచ్చాము. ఇప్పుడు నేను ఇందాకటి నుంచి చాలా ఈగర్గా ఎగ్జైటెడ్గా వెయిట్ చేస్తున్న జింగ్ అయితే ఒకటి ఉంది.
సో అది వచ్చేసి హజరత్ నిజాముద్దీన్ కేఎస్ఆర్ బెంగళూరు నమ్మ రాజధాని అనమాట. సో వాడు వచ్చేసి సిర్పూర్ టౌన్ని ఇప్పుడే క్రాస్ అయ్యాడు. అక్కడి నుంచి సిర్పూర్ కాగజ్ నగర్ కనుక చూసుకుంటే 20 కిలోమీటర్లు అయితే ఉంటుంది. మనకి ఇక్కడి నుంచి 38 కిలోమీటర్స్ అయితే ఉంది సిర్పూర్ కాగజ్ నగర్కి. సో మనం ఇది క్లియర్ చేసేలోపు వాడు ఆ 20 కిలోమీటర్స్ ఈజీగా క్లియర్ చేసేస్తాడు. సో వాడు వన్స్ సిర్పూర్ కాగజ్ నగర్ క్రాస్ అయిన తర్వాత మనకైతే జింగ్ అవుతాడు. సో ఆ జింగ్ అయితే మనం క్యాప్చర్ చేద్దాము. సో మనకైతే ఇక్కడ సేమ్ 1 మినిట్ హాల్ట్ ఉంటుంది. స్టార్టర్ అయితే దొరికేసింది మనకి. మనం అయితే డిపార్ట్ అయిపోయాము బెల్లంపల్లి నుంచి. సో మీరు ట్రైన్లో క్రౌడ్ అయితే చూసుకోవచ్చు, ఫుల్ ఖాళీ అయితే అయిపోయింది, అసలు ఎవ్వరు లేరు. అండ్ మనకు వచ్చి ఇది టిపికల్ ఏసీ చైర్ కార్ ప్యాటర్న్ అయితే ఉంటుంది, 2:3 సీటింగ్ అనమాట. లాగు మెయిన్ లైన్ యాక్సలరేషన్ తోపురా. పాపా అయ్యవేరా నువ్వు. ఏయ్ పాపా ఏమి రంద్రా. ఏమన్నా కర్వా. ఎక్కడ కానీ నమ్మ రాజధాని జింగుబడి ఉంటే దా వెయిటింగ్. సో 296 కిలోమీటర్లు క్లియర్ చేసుకున్న తర్వాత ఈరోజు మన ఫైనల్ డెస్టినేషన్ అయిన సిర్పూర్ కాగజ్ నగర్కి అయితే మనం వచ్చేసాము. సో మనం అయితే 10 మినిట్స్ బీటీఏ వచ్చేసాము. సో ఎలాంటి స్లాక్ టైం యూస్ చేసుకోవాల్సిన అవసరం అయితే రాలేదు మనకి. ఈరోజు రన్ అలా ఉనింది. అండ్ ఓవరాల్గా నీ జర్నీ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది అండ్ రన్ గురించి మాకేం చెప్తావు అని మీరు కనుక క్వశ్చన్ చేస్తే
పొద్దున 8:20కి సికింద్రాబాద్లో ట్రాక్ పైన వీడు ప్రకటించిన ప్రళయము నెక్స్ట్ 5 అవర్స్లో కళ్ళకు కట్టినట్టు చూపించాడు నాకైతే రన్ రూపంలో. సో ఫెంటాస్టిక్ రన్ అయితే ఉనింది, డీసెంట్ ఫ్లాట్ వీల్ సౌండ్తో అండ్ మంచి హై స్పీడ్ రన్తో మనమైతే సిర్పూర్ కాగజ్ నగర్కి అయితే వచ్చేసాము. ఖచ్చితంగా ఈ ట్రైన్ వచ్చేసి మోస్ట్ అండర్ రేటెడ్ ట్రైన్. రన్ విషయానికి వస్తే చెప్పాలంటే అసలు చాలా స్టాపులు అయితే ఉన్నాయి వీడికి, సోర్స్ నుంచి డెస్టినేషన్కి అన్ని స్టాపులు పెట్టుకొని ఈ రేంజ్ రన్ను ఈ రేంజ్ పర్ఫార్మెన్స్ అంటే అసలు పీక్స్ అని చెప్పుకోవచ్చు. సో ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ ట్రైన్ అయితే రన్ విషయంలో 100% సాటిస్ఫై అయితే అవుతారు. మన ఈ కాగజ్ నగర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ని అయితే సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ వాళ్ళు అయితే ఆపరేట్ చేస్తారు. అండ్ ఈరోజు మనం ట్రావెల్ చేసిన స్టేటు, రైల్వే జోను అండ్ డివిజన్ గురించి కనుక చూసుకుంటే మొత్తం సింగిల్ జోన్ అండి, అండ్ సింగిల్ డివిజన్ సింగిల్ స్టేటు ఎస్సీఆర్లోనే ఉంటుంది మన జోన్ వచ్చేసి. అండ్ డివిజన్ కనుక చూసుకుంటే సికింద్రాబాద్ డివిజనే ఉంటుంది సోర్స్ నుంచి డెస్టినేషన్ వరకు. అండ్ స్టేట్ కనుక చూసుకుంటే మనమైతే తెలంగాణ స్టేట్ అంచుల్లోకి అయితే వచ్చేసాము. సో సింగిల్ స్టేట్ తెలంగాణ అనమాట. ఈ సిర్పూర్ కాగజ్ నగర్ క్రాస్ అయిన తర్వాత మనమైతే బల్లార్షా అవన్నీ వచ్చేసి మహారాష్ట్ర స్టేట్లో ఉంటాయి. అండ్ ఇప్పుడు మనం ఈ ట్రైన్ యొక్క కోచ్ కాంపోజిషన్ అండ్ ఫేర్ డీటెయిల్స్ అయితే మాట్లాడుకోవాలి. కోచ్ కాంపోజిషన్ వచ్చేసి అన్ని ఎల్హెచ్బి కోచెస్ లాగే 22 కోచెస్ ఫార్మేషన్ అయితే ఉంటుంది. ఒక ఎస్ఎల్ఆర్డి అండ్ ఒక ఈఓజీ అండ్ 15 జనరల్ క్లాసెస్ అయితే ఉంటాయి. 3 సెకండ్ సీటింగ్ కోచెస్ అయితే ఉంటాయి. ఒక ఏసీ చైర్ కారు అండ్ ఒక 3 టైర్ ఎకానమీ క్లాస్ అయితే ఉంటుంది. సో ఈ కోచెస్ అన్ని కలుపుకొని ట్రాక్ పైకి వచ్చేసరికి 22 కోచెస్ ఫార్మేషన్ అయితే అయింది. అండ్ ఇప్పుడు మన ట్రైన్ యొక్క ఫేర్ డీటెయిల్స్ గురించి కనుక చూసుకుంటే సోర్స్ నుంచి డెస్టినేషన్ వరకు మనకి ఈ ట్రైన్లో 3 క్లాసెస్ అయితే ఉంటాయి. 2S ఏసీ చైర్ కారు అండ్ 3 టైర్ ఎకానమీ అనమాట. 2S వచ్చేసి మనకి 140 రూపీస్ అయితే పడుతుంది సోర్స్ నుంచి డెస్టినేషన్ వరకు. అదే ఏసీ చైర్ కార్ అయితే 500 రూపీస్ అయితే పడుతుంది. అండ్ 3 టైర్ ఎకానమీ క్లాస్ కనుక చూసుకుంటే 560 రూపీస్ అయితే పడుతుంది సోర్స్ నుంచి డెస్టినేషన్ వరకు. ఇవి మన ట్రైన్ యొక్క ఫేర్ డీటెయిల్స్ అయితే. ఇంకొంచెం డీప్గా వెళ్ళి రన్ గురించి మాట్లాడుకోవాలంటే మనకి సికింద్రాబాద్ నుంచి కాజీపేట వరకు అయితే ఫ్లాట్ 130 అయితే కొట్టుకుంటూ వచ్చాడనమాట కాజీపేట వరకు. కాజీపేట నుంచి మన ఈ జీటీ మెయిన్ లైన్లో పడ్డాక అక్కడక్కడ కొట్టాడు 130, కంటిన్యూగా కాన్స్టెంట్గా 130 అయితే కొట్టలేదు. సో 110లో అయితే క్రూజ్ అవ్వకుండా వచ్చాడు మధ్యలో. సో రన్ అయితే అలా ఉనింది. నేనైతే ఖచ్చితంగా ఈ ట్రైన్ని నా ఫేవరెట్ లిస్ట్లోకి అయితే యాడ్ చేస్తాను. మీరు ఎలాగ క్రష్ లిస్ట్ అయితే డైలీ అప్డేట్ చేసుకుంటారో మేము మా రైల్ ఫ్యాన్స్ అయితే ట్రైన్స్ లిస్ట్ని అయితే మార్చుకుంటూ ఉంటాము. సో నాకైతే వీడి రన్ అయితే చాలా బాగా నచ్చింది. సో అదనమాట మ్యాటరు. ఇక్కడితో అయితే నేను ఈ వ్లాగ్ని అయితే ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ అప్కమింగ్ వ్లాగ్ ఏది ఉంటుందో నాకు క్లారిటీ లేదు. మా తెలంగాణ రైల్ ఫ్యాన్స్ వచ్చేసి న్యూ ఇయర్ వస్తుంది కదా, మనం ఒక ఆర్ఎఫ్ చేస్తే బాగుంటుంది ఇయర్ స్టార్టింగ్లోనే అయితే అంటున్నారు. సో మేబీ గట్కేసర్లో ఆర్ఎఫ్ అయితే ఉండొచ్చు నెక్స్ట్ అప్కమింగ్ వ్లాగు. సో క్లారిటీ అయితే లేదు, నేనైతే అప్డేట్ చేస్తాను. మీరైతే మన ఇన్స్టాగ్రామ్ని అయితే ఫాలో అవ్వండి, దాంట్లో అయితే క్విక్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. అండ్ అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఎలాగో న్యూ ఇయర్ వస్తుంది కదా, మీ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అనమాట. సో జాగ్రత్తగా అయితే ఉండండి, మంచిగా సెలబ్రేట్ చేసుకోండి, ఎవ్రీ మూమెంట్ని అయితే ఎంజాయ్ చేయండి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ న్యూ బిగినింగ్స్ అండ్ 2026కి. ఇంకోటి నేనైతే ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి అయితే డిస్కస్ చేయాలి. పోయిన రత్నచల్ వ్లాగ్లో నేనైతే అన్ని కమెంట్స్ అయితే చదివాను. సో మనకైతే డిఫరెంట్ ట్రైన్స్ చేయమని అయితే చాలా కమెంట్స్ అయితే వచ్చాయి. సో ఖచ్చితంగా అన్ని ట్రైన్స్ అయితే కవర్ చేద్దాము. ఇప్పుడైతే మనకి వింటర్ సీజన్ కదా, ఫాగ్ ఎక్కువ ఉంది. సో నైట్ టైం ట్రావెల్ చేయాలంటే కొంచెం కష్టంగా ఉంది. అండ్ రన్ కూడా అంత బాగుండట్లేదు. సో మీకు తెలిసే ఉంటుంది, మనకి ఢిల్లీ నుంచి వచ్చే ట్రైన్లు అయితే అన్ని డిలే అవుతున్నాయి. రీజన్ వచ్చేసి ఫాగ్ అనమాట. సో వన్స్ మనకి ఫిబ్రవరి, మార్చ్ వచ్చాక అన్ని ట్రైన్లు అయితే వరుస పెట్టి చేద్దాము. సో మీరేం టెన్షన్ అవ్వకండి. నెక్స్ట్ వ్లాగ్తో అయితే మనం మళ్ళీ కలుద్దాము. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా అయితే ఉండండి. దిస్ ఈజ్ జర్నీ వయా జంక్షన్, సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ద సిర్పూర్ కాగజ్ నగర్.